వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నా పాత బాక్స్ నుంచి అయితే కొత్త బాక్స్కి అయితే స్టేషనరీ అంతా షిఫ్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఏది పాత బాక్స్ ఏది కొత్తది అనేసి. ఇది వచ్చేసి నా పాతదిగా, ఇది వచ్చేసి నా కొత్తది. నా ఫ్రెండ్ అయితే నాకు ఇది గిఫ్ట్గా ఇచ్చింది, స్కూల్ ఫ్రెండ్. సో ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఇంత ఫ్యాట్గా ఉంది, ఏం పెట్టుకుంటాను అనేసే కదా. సో మీకైతే ఇప్పుడు చూపిస్తాను. టడా, ఒక పెన్సిల్ పడిపోయింది కింద. సో ఇదొక పెన్సిల్, ఇదొకటి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ స్కేల్ అవుతుంది. మీకైతే ఇప్పుడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్నీ చూపిస్తా షిఫ్ట్ చేసేటప్పుడు. సో ఇది వచ్చేసి నా కొత్త బాక్స్. సో దీనికైతే 2 జిప్స్ అయితే ఉన్నాయి గైస్. దీనికి అన్నీ ఉంది, 2 యూనికార్నే. సో ఫస్ట్ పెన్స్ అయితే పెట్టేస్తాను. ఈ పౌచెస్ అయితే అన్నీ సేమే ఉంటాయి, ఇందులో సేమే, ఇందాక దాంట్లో ఉంది కూడా. కానీ నా పాత దానికి ఇది హైట్ ఎక్కువ ఉంది. సో ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నా పెన్. అప్పుడు ఎప్పుడో కొన్నా, ఇంకా ఉంది ఇక్కడ పెన్ను. సో నెక్స్ట్ ఇది వచ్చేసి కార్నర్కి అయితే పెడతా, అంతగా తీయను కాబట్టి. ఇది పట్టాలి, మెయిన్ థింగ్ ఇందులో పట్టాలి. అన్నయ్య పట్టేసింది, పట్టదేమో అని భయపడ్డా, పట్టకపోతే మళ్ళీ పాత బాక్స్ ఏమో అని. సో నెక్స్ట్ వచ్చేసి పెన్సిల్ ఇక్కడ పెట్టేస్తా, ఇది కూడా. సో నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ పెన్ గైస్, నాకైతే ఇది 4ML వచ్చింది. పెన్. సో ఇది ఇక్కడ 3rd. సో 4th ఎరేజర్ గైస్. ఇక్కడ పైన బటన్ ఇది ప్రెస్ చేయాలి, లోపలికి పుష్ చేయాలంటే ఒకసారి ప్రెస్ చేసేసి అనేయాలి. సెకండ్ ఇది కూడా ఎరేజర్దే, లిడ్ ఏమో అంటారు దీన్ని, నాకు తెలీదు. సెకండ్ వచ్చేసి రోలింగ్ పెన్, ఇది డిజైన్ పెన్, హ్యాండ్ మీద వేస్తా. నా దగ్గర ఈ డిజైన్ అయితే ఉంది. ఇది ఇంకా అయిపోవచ్చింది అనుకుంటా, ఇంకే కాబట్టి గ్రీన్ కలర్ది కొనుక్కోవచ్చు. కానీ ఇది ఎలా ఓపెన్ చేస్తారో, మా ఫ్రెండ్ నా బర్త్డే గిఫ్ట్గా ఇచ్చింది. ఇది స్కూల్ ఫ్రెండ్ ఇచ్చింది, ఇది ఒకటి ఇచ్చిందేమో, సెట్ లేదు. సో 4th వచ్చేసి 4th అంటున్నా, ఇది ఎంతదో నాకు గుర్తుకులేదు. గైస్ ఇందులో పట్టట్లేదు గైస్, హాఫ్ ఆఫ్ ద స్టేషనరీ పట్టట్లేదు. ఇరికిస్తున్నా కష్టపడి. అందులో అయితే అన్నీ పట్టాయి, అందులో ఇప్పుడు ప్లేస్ ఎక్కువ ఉంది, ఇందులో ప్లేస్ చాలా తక్కువ ఉంది. ఆల్వేస్ ఓల్డ్ ఈజ్ బెటర్. సో ఇప్పుడు వచ్చేసి పెన్సిల్స్. ఈ పెన్సిల్స్ ఎలా పెట్టాలో
దీని గ్యాప్ చాలా తక్కువ ఉంది గైస్. దీంట్లో టూ పెన్సిల్స్ అయితే ఇచ్చి పాడేసా. ఇందులో ఎలా పెట్టాలో ఇందులో పైనుంచి ఇలా పెట్ట. ఇది లాస్ట్ ఓపెనే కావట్లేదు. అమ్మయ్య ఫైనలీ. ఇది వచ్చేసి ఇది పెన్సిల్ సెట్ ఉంటుంది కదా, దాంట్లో నాకు ఇవైతే చాలా దొరికాయి. కొన్ని బర్త్డేస్కి వచ్చాయి, అంటే రిటర్న్ గిఫ్ట్ బర్త్డేస్లో దానికి వచ్చాయి. అలా అయితే నాకు దీని కలెక్షన్ వచ్చింది. నాకు 10 ఉన్నాయి ఇలాంటి పింక్ కలర్వి. నాకైనా పింక్ ఏం అంతగా నచ్చదు. నాకు పర్పుల్, లావెండర్ ఇష్టం. ఎల్లో కూడా ఇష్టమే, బ్లూ కూడా. కానీ ఇప్పుడు ఎవరైనా బర్త్డేకి పింక్ కలర్ ఏమన్నా ఇచ్చినా నేను ఫీల్ అవ్వను. పర్పుల్ ఇలేదే, అలా ఇలేదే, గిఫ్ట్ వచ్చిందంట. అంటే చాలా గట్టిగా ఉంది గైస్. అమ్మ దూర్ చేసా. నెక్స్ట్ ఈ 2 పెన్సిల్స్. 1 2 3 4 1 2 3 4 5 ఉన్నాయి గైస్ ఇందులో. సో ఇందులో పెన్సిల్ తీసి ఇక్కడ పెట్టేస్తా. ఎందుకంటే చాలా ఇరుక్కోండి, పెన్సిల్ తీసేస్తాను బెటర్. అమ్మయ్య సెట్ అయిపోయింది. ఓ మై గాడ్. సో గైస్, హాఫ్ బాక్స్ అయితే పెట్టా, ఇంకా బ్యాక్ సైడ్ పెట్టాలి. ఇందులో హాఫ్ బాక్స్ అయితే కంప్లీట్ చేసేసా. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ స్కేల్ పెట్టాలి గైస్. స్కేల్ కవర్ ఉంది కానీ లోపల స్కేల్ లేదు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి తీసుకున్నాను ఇందాక, వెళ్ళి తెచ్చేస్తా. అచ్చా వచ్చేసా. సో లోపల 5 స్కేల్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కలర్ పెన్సిల్స్ 4 పెట్టుకున్నా. మిగతా కలర్ పెన్సిల్స్ బ్యాగ్లో ఉన్నాయి, అంటే సరే 4 కాదు 5 6. నెక్స్ట్ వచ్చేసి క్రేయాన్స్. నేను ఇంకో పెద్ద 50 పీసెస్వి తీసుకెళ్తాను. ఈ ఊరికే పెట్టుకున్నా, అంటే ఇప్పుడు 50 పీసెస్వి బయటికి తీసి పెట్టాను అనుకో. అది మా తమ్ముడు అద్వైత్ కొని ఇచ్చాడు, నా లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ బర్త్డేది. నా బర్త్డే గిఫ్ట్ 50 షేడ్స్ క్రేయాన్స్. సో నెక్స్ట్ వచ్చేసి హైలైటర్ పెట్టాలి, పెట్టేసాను ఇందులోకి. నెక్స్ట్ వచ్చేసి పెన్సిల్ 2 పెట్టాను. 3 ఉన్నాయి గైస్. సో గైస్ అంతా అయితే పెట్టేశాను నేను. 1 minute చూపిస్తా. సో గైస్ ఇదైతే అంత ఫిల్ అయిపోయింది, ఇదైతే ఫుల్ ఎంటీ అయిపోయింది. Bye guys, thanks for watching the video. Please subscribe to my channel.